సార్ మంచి ఆహ్, పని చేశారు మీరు. కానీ అక్కడ ఆయనకు ఒక ముద్ర పడింది. దొంగ అని ఒక సినిమా. ఆ సొసైటీ అంతా కూడా వాడిని దొంగ అని చూస్తుంటారు. ఎక్కువ అక్కడ కాలం అటువంటి చూడరు. ప్రాబ్లమ్ వచ్చిందండి. ఎక్కువ కాలం చూడరు. ఫస్ట్‌లో వాడు దొంగ, దొంగ అనే చూస్తా ఉంటారు. హ్మ్. కొంతకాలానికి వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేయకుండా ప్రతిదినం వాడు వాని పని వాడు చేసుకుంటూ పోతుంటే కొంతకాలానికి పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. అలవాటయిపోద్ది. అరే! వీడు ఒకప్పుడు దొంగ గాని ఇప్పుడు మారిపోయాడు. అచ్చా! యెస్. హి ఈస్ ఎ గుడ్ మ్యాన్ అని చెప్పేసి హ్మ్. యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ విల్ యాక్సెప్ట్. ఓకే. సార్ శ్రీరాంపూర్ తర్వాత ఎక్కడికొచ్చారు? శ్రీరాంపూర్ తర్వాత ప్రమోషన్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్. సైబరాబాద్. సైబరాబాద్. ఆ! మళ్ళీ సైబరాబాద్ క్రైమ్ డీసీపీ, క్రైమ్ క్రైమ్. ఏసీపీ. ఏసీపీ క్రైమ్. ఎంతకాలం పనిచేశారండి ఇక్కడ? 5 ఇయర్స్. అప్పట్లో సివి ఆనంద్ గారు మీ కమిషనర్ అంటున్నారు. అవును. ఆయన దగ్గరే చేశారా? ఆయన దగ్గరే. 5 ఇయర్స్. అంటే నేనున్నప్పుడు సైబరాబాద్ మళ్ళా రాచకొండ డివైడ్ అయింది. అవును. ఆయన టైంలో డివైడ్ అయింది. 2 ఇయర్స్ నేను సైబరాబాద్‌లో చేశాను సివి ఆనంద్ గారి దగ్గర. హ్మ్. ఆ తర్వాత నేను అది డివైడ్ అయినప్పుడు రాచకొండకి అలాట్ అయింది మళ్ళీ నాకు. అచ్చా! అప్పుడు నేను భగత్ గారి దగ్గర. ఆ! మహేష్ భగవత్ గారి దగ్గరికెళ్ళాను. ఇందులో 2 ఆయనలో 3. యెస్. ఇద్దరు మంచి ఆఫీసర్‌లండి. యెస్. యెస్. ఇద్దరు అయితే మంచి సివి ఆఫీసర్‌లే. ఆనంద్ గారి దగ్గర మీరు నేర్చుకుంది ఏంటండి? మీరున్న టైంలోనే ఒక షామీర్పేటలో ఒక దొంగ ఒక ఒక మంచి అఫెన్స్ అవుతది. అంటే సివి ఆనంద్ గారు ఏంటంటే వర్క్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తర్వాత మెటిక్యులస్ ఫాలో అప్ ఉంటది. మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఫాలో అప్ చేస్తుంటారు. ఏమైంది? ఏంటి చేస్తాం అంటే గైడెన్స్ కూడా ఉంటది మళ్ళా. ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి. ఆ రోజు మేము ఒక మర్డర్ కేస్ అయింది. మర్డర్ ఫర్ గెయిన్. రాధికా థియేటర్ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. సాకేత్. హ్మ్. అందులో ఒక 70 ఇయర్ ఓల్డ్ మ్యాన్ హి వాస్ స్ట్రాంగ్డ్ అండ్ మర్డర్డ్. అదే ఇంట్లో 15 తులాల బంగారం, ఒక 70 ఇంచెస్ టీవీ, ప్లే స్టేషన్, అదేవిధంగా ఒక 50,000 క్యాష్ పోయింది. అది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్. మార్నింగే వెళ్ళిపోతారు. వాళ్ళ ఆ ఇంటి అతని ఫాదర్ ఈయన 70 ఇయర్స్ ఓల్డ్ రిటైర్డ్ ఎంప్లాయీ. హెల్తీగానే ఉంటాడు. ఈయన మార్నింగే లేసి మార్కెట్‌కెళ్ళి కూరగాయలు, పాల ప్యాకెట్ తెచ్చుకుంటాడు. ఆయన పేరు మీద ఒక 10 లాక్స్ డిపాజిట్ ఎఫ్‌డి ఉంది. అది మన పోస్ట్ ఆఫీస్‌లో. దాని మీద వచ్చే అమౌంట్ తోటి ఇతను కొడుక్కిస్తాడు. అంటే కొడుకు మీద డిపెండెంట్ కాదు. చనిపోయాడు. చంపేశారు. చంపి అన్ని తీసుకెళ్ళిపోయారు. ఎవరు చేశారనేది దాని మీద అది చాలా ఛాలెంజింగ్ గా నడిచింది. అది మర్డర్ ఫర్ గెయిన్ కాబట్టి నేను క్రైమ్ ఏసీపీగా నాకొచ్చింది. ఓన్లీ మర్డర్ అయితే లా అండ్ ఆర్డర్ వాళ్ళు హ్మ్. చూసుకుంటారు. బట్ అక్కడ బంగారం పోయింది కాబట్టి క్రైమ్ ఏసీపీగా నాకొచ్చింది. మా టీమ్ అంతా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూసాము. చూస్తే ఎక్కడ ఏమి ఆధారాలు లేవు. తర్వాత ఆ ఇంటికి ఇతని దినచర్య ఏంది అంటే మార్నింగ్ పోతాడు. కూరగాయలు, పాల ప్యాకెట్ తీసుకొస్తాడు. మార్నింగే తను కొడుకు, కోడలు ఇద్దరు తయారైపోయి వాళ్ళ ఆఫీస్‌లోకెళ్ళిపోతారు. మనవళ్ళు తయారైపోయి వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోతారు. ఈయన ఒక్కడే ఉంటాడు. ఇంట్లో అది డూప్లెక్స్ హౌసు. కింద హాలు, కిచెను, ఒక బెడ్‌రూమ్ ఉంటుంది. ఆ బెడ్‌రూమ్‌లో పడుకుంటాడు. డోర్ పెట్టాడు ఎప్పుడు. లాక్ చేయడు. ఎందుకంటే మధ్యలో పాలవాడొస్తాడు. పాలవాడు కాదు పేపర్ వాడు రావచ్చు. ఆహ్, ఆహ్, వాటర్ బాటిల్ బబుల్ తీసుకొచ్చేవాడు రావచ్చు. ఇంకెవరికైనా వచ్చు. డోర్ లాక్ చేసుకోడు. డోర్ లాక్ చేసుకోడు రెగ్యులర్‌గా. దగ్గరేసి పెడతాడు. పని మనిషి వస్తది. పొద్దున్నే పని మనిషి వస్తది. మళ్ళీ ఈవినింగ్ గూడా పని మనిషి ఈవినింగ్ 6:00 వచ్చి చపాతీలు అవి చేసి పెట్టేసి ఆమె వెళ్ళిపోతది. ఈయన ఆమె రెగ్యులర్‌గా వచ్చి పోతా ఉంటారు. ఈయన వచ్చి డోర్ తీయడం అంటూ ఉండదు. అందరిని ఎంక్వైరీ చేశాం. ఆ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు? అయితే ఆ పని మనిషి కొడుకు, పని మనిషికి అల్లుడు. ఆ ఇద్దరు ఆ రోజు పనికి పోలేదు. హుహు. పని మనిషి కొడుకు ఒక దగ్గర వాచ్‌మెన్‌గా చేస్తాడు. అక్కడ వాడు ఆ రోజు పనికి వెళ్ళలేదు. పని మనిషి అల్లుడు ఎలక్ట్రీషియన్. వాడు కూకట్పల్లిలో ఆ రోజు పనికెళ్ళాలి. అక్కడ ₹2000 ఆల్రెడీ తీసుకున్నాడు. కానీ ఆ రోజు వెళ్ళలేదు. కరెక్ట్‌గా ఈ మర్డర్ జరిగిన అప్రాక్సిమేట్ టైంకి ఇద్దరి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చాయి. సహజంగా ఏం సస్పెక్ట్ చేస్తాం? వాళ్ళ మీదే. వాళ్ళే అని చెప్పేసి అవును. తీసుకొచ్చాం. తీసుకొచ్చేసి అప్పుడు రాజేంద్ర నగర్ సీసీఎస్‌లో పెట్టి హ్మ్. ఇంటరాగేట్ చేశాం. చేస్తే వాళ్ళు మేము చేయలేదంటే చేయలేదంటున్నారు. మాకేమో మరి చేయకుంటే మీరు ఎక్కడున్నారు? స్విచ్ ఆఫ్ ఎందుకయింది? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకయింది? ఇద్దరిది ఒకేసారి ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది? అంటే లేదు సార్ ఆ రోజు ఎందుకో మందవుదాం అనిపించింది. అందుకే మా బావని రమ్మన్నా వచ్చిండు. తాగి పండుకున్నాం సార్. మా ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. తర్వాత సాయంత్రం లేచి మళ్ళీ మేము ఛార్జింగ్ పెట్టుకున్నాక ఆన్ అయినాయి. హ్మ్. సరే వాళ్ళకేమన్నా క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని చూస్తే క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏమీ లేదు. సరే వేరే యాంగిల్‌లో ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళని అట్లా పెట్టేసి మేము బయట టీ తాగుతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్‌లో కానిస్టేబుల్ వచ్చి సార్ ఒప్పుకున్నారు సార్ అన్నాడు. వాళ్ళిద్దరు ఒప్పుకుంటున్నారు సార్.
మళ్ళీ డిటెక్ట్ అయింది కేసు, మర్డర్ కేసు అని వచ్చేసి ఓకే ఆ 15 తులాస్ బాగా గోల్డ్ ఎక్కడుంది, ఆ టీవీ ఎక్కడుంది, ప్లే స్టేషన్ ఎక్కడుంది, 50,000 క్యాష్ ఎక్కడుంది అంటే మళ్ళీ చేతులు ఎత్తేసారు. ఈ డబ్బులు ఇవన్నీ మా దగ్గర ఎక్కడ ఉన్నాయి సార్, ఏదో దెబ్బలకి తట్టుకోలేక ఒప్పుకున్నాం కానీ అయ్యో మేము మర్డర్ చేయలేదు సార్ అని మళ్ళీ మొదలుకొచ్చారు. మాకు అర్థమైపోయింది వాళ్ళు మర్డర్ చేయలేదు. రైట్. అప్పుడు నేను సిసిఎస్ వీళ్ళకి చెప్పాను, ఏది మన నేరేడ్మెట్టు మల్కాజ్గిరి సిసిఎస్ వాళ్ళకి చెప్పాను, అక్కడ సాకేతులు ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా చూడండి. మొత్తం తిరిగితే సాకేతు గేటెడ్ కమ్యూనిటీ, ఆ గేట్ ఒకటే ఉంటుంది ఎంట్రీ పాయింట్లో 3 సీసీ కెమెరాలు, 3 పని చేయట్లేదు. లక్కీలీ ఈ మర్డర్ జరిగిన ఇంటికి ప్యారలల్గా ఉండే దీంట్లో ఒక ఈ ఈ పొజిషన్లో ఉండే ఇంటికి ఒక కెమెరా లోపల ఉంది, అది ఫోకసింగ్ ఇంటుంది రోడ్. 6 సీసీ ఫుటేజ్ వచ్చింది. అది చూశారు. ఏమన్నా కనిపిస్తుందా అంటే ఏం లేదు సార్, ఒకటి సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు, అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాడు. దాదాపు 11 నిమిషాలు అతను సెల్ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. అది అయిపోయిన తర్వాత ఒక నీలం రంగు మారుతి కారు వెళ్ళిపోయింది. అందులో బ్యాక్ సైడ్ ఏదో టీవీ లాగా కనిపిస్తుంది. వెంటనే ఆ ఫుటేజ్ తీసి ఆ కార్ నెంబర్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి అంటే కార్ నెంబర్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తే దొరకలేదు. నేను అన్నాను అప్పుడు ఓకే టవర్ డంప్ తెప్పించి ఆ పర్టికులర్ టైం ఏదైతే 15 మినిట్స్ వాడు ఫోన్ మాట్లాడి తిరుగుతున్నాడు, ఆ టైం స్లాట్లో ఎన్ని ఫోన్ల నుంచి ఏ ఫోన్కి కాల్స్ పోతుంది, అది మొత్తం తీయండి అన్న అంటే తీశారు. అదే టవర్లో ఇదే నెంబర్ నుంచి ఇతను ఇంకో నెంబర్కి మాట్లాడుతున్నాడు, అది కూడా ఈ టవర్ డంప్లోనే ఉంది. వాళ్ళిద్దరు ఇమీడియట్గా వాళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పాము. అప్పటికి తెల్లవారుజామున 3 అవుతుంది. ఒకరు గాంధీనగర్లో ఉంటారు, ఒకరు అశోక్ నగర్లో ఉంటారు. పోయి గాంధీనగర్లో పోతే బ్లూ కలర్ కార్ ఐడెంటిఫై అయింది. సార్ బ్లూ కలర్ కార్ ఇక్కడ ఉంది సార్. ఓకే ఎవరిది అంటే సమ్ లేడీ, తీసుకురమ్మన్నా. తర్వాత అశోక్ నగర్లో దొరికాడు, డ్రైవర్, ఆ కార్కే డ్రైవరు, వాడిని తీసుకొచ్చినాక 3 గంటలకు ఆ లేడీ వచ్చిందండి. వచ్చింది అంటే మేము ఉమెన్ కానిస్టేబుల్ వాళ్ళు పంపించాము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెంట పెట్టుకుని రమ్మన్నాం, ఒంటరిగా తీసుకురాలేదు. హస్బెండ్తో పాటు వచ్చేసింది. అంటే తెల్లవారుజామున 3కి వీళ్ళు రీచ్ అయ్యారు, వాళ్ళు మా తీసుకురావడానికి మార్నింగ్ 6 అయింది. 6కి వెంటనే వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత మేము గట్టిగా అడగే అవసరం లేదు, ఒప్పేసుకుంది తానే చేసినట్టు. ఎందుకు చేసావమ్మా అంటే తను ఒక ఈవెంట్ మేనేజర్. ఎవరు ఆ లేడీ? ఓకే. కొత్తగా కారు ఉన్నది, వీటిని డ్రైవర్గా పెట్టుకుంది. సో ఆ ఇదిలో ఆమెకు అప్పులైనాయి, కొన్ని ఈవెంట్లు చేయడము పెద్ద సక్సెస్ కాకపోవడము, దాంతో అప్పట్లో 4-5 లక్షలు అప్పు కావడం, అప్పు ఇచ్చిన వాళ్ళు వేధిస్తున్నారని చెప్పేసి ఈమె వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఫోన్లో మాట్లాడుతూ బాధపడేది. ఇది వీడు విన్నాడు, డ్రైవర్ విని వాడు సజెస్ట్ చేశాడు, అమ్మ నేను ఒక ఉపాయం చెప్తాను, ఇట్లా చేస్తే మీకు అప్పులు తీరుతాయి అంటే ఆ పాప ఆ లేడీ ఆ ప్రెషర్లో టెంప్ట్ అయిపోయి ఓకే అన్న తర్వాత ఫస్ట్ అఫెన్స్ వాళ్ళు ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సొంత మేనమామ ఇంట్లో చేశారు. ఇలా వాళ్ళు వీడి ఇచ్చిన సజెషన్ ఏంటంటే వీళ్ళ బంధువర్గంలో ఎవరైనా ఊరికి వెళ్తే లాకేజ్ ఉందంటే చెప్పాలి, చెప్తే వీడు వెళ్తాడు, లాక్ బ్రేక్ చేస్తాడు, అన్నీ తీసుకొచ్చి ఈమెకి ఇస్తాడు. ఈమె వాటిని తీసుకెళ్ళి సేల్ చేసి వాడి పోర్షన్ వానికి ఇచ్చేసి మిగతాది ఈమె పెట్టుకోవాలి. ఇది ఇలా ప్లాన్. ఓకే. ఫస్ట్ అఫెన్స్ ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సొంత మేనమామ ఇంట్లో చేశారు, అక్కడ కొంత గోల్డ్ దొరికింది, అది అమ్ముకున్నారు. సెకండ్ అఫెన్స్ ఈ సాకేత్లో ఇతను కూడా లాంగ్ రిలేటివ్, వీళ్ళకి దూరం బంధువు అవుతాడు. ఎవరికి? ఈ ఆమెకి లేడీకి. డ్రైవర్ కాదు, డిసీజ్డ్కి ఈ లేడీ దూర బంధు. సో ఈమె వాళ్ళు రెగ్యులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారని తెలుసు, ఇక్కడ తలుపు పెట్టుకోవడం తెలుసు, మధ్యాహ్నం పూట పడుకొని ఉంటాడని తెలుసు. ఇవన్నీ తెలిసి నెక్స్ట్ అఫెన్స్ ఇక్కడ టార్గెట్ చేసి ఇక్కడికి వచ్చారు. బాగానే ఉంది, ఈ అమ్మాయి లోపల పోయింది, తలుపు డోర్ ఓపెన్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది, తీసుకుని కిందికి దిగేటప్పుడు చూశాడు, పెద్ద మనిషి చూసి అమ్మ ఏంటి ఈ టైంలో వచ్చావు, చెప్పకుండా వచ్చావు, పైకి వెళ్ళిపోయావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అంటే లేదు తాతయ్య నేను అర్జెంట్ ఉండి వచ్చాను, టాయిలెట్కి అని వచ్చాను, అది ఇది అని చెప్పి ఆ టాయిలెట్కి వెళ్తానని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వీడికి ఫోన్ చేసింది. వీడు ఆల్రెడీ లైన్లో ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈమె లోపల ఉన్నప్పుడు బయటకి ఎవరన్నా వచ్చిపోతుంటే చెప్పడానికని లైన్లో ఉన్నాడు.
ఇట్లా ఐడెంటిఫై చేశాడు. ఏం చేయాలంటే అయితే నేను వస్తున్నా అన్నాడు. విడిపోయాడు. ఆ ముసలాయన భుజం మీద ఉన్న కండువనే వేసి స్ట్రాంగిల్ చేసి చంపేశాడు. ఆ. ఇది ఎందుకంటే చంపడం ఎందుకు డైరెక్ట్ ఐడెంటిఫై చేశాడు కదా, నువ్వు అయితే ఏమవుద్ది ఆమెను ఐడెంటిఫై చేశాడు కదా. అవును, దొంగతనం కేసు ఆగిపోద్ది. ఇప్పుడు మర్డర్ కేసు వచ్చింది కదా. అంతా ఆలోచించలే వాళ్ళు, అంతా ఇంకా. అంటే వీడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? వీనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వీడు ఎలా డ్రైవర్గా డ్రైవర్గా వచ్చాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యన అదే ఒకటి ఇంక వేరే రిలేషన్ కూడా ఉంది? లేదు లేదు, అదొకటే. ఆహా. డబ్బు సంబంధించింది అంతే. డబ్బు వరకే అంతే. అంటే ఇక అప్పులు వేధిస్తున్నారు. ఆ లోపల ఆడు ఏదో ఒక సజెషన్ చెప్పేటప్పటికి ఒక వీక్ మూమెంట్ అంతే, ఆ ప్రెషర్లో ఉన్నాడు. ఆమె రిలీజ్ అయిందా? ఇక ఆ తర్వాత తెలియదు మాకు, అరెస్ట్ చేసాం, రిమైండ్ చేసాం, అయిపోయింది. అంటే వాడేమంటాడు? ఏమనలేదు, చేసామన్నాడు, ఒప్పుకున్నాడు.